గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, కొంతమంది అన్నారు స్వామీజీ మీ యొక్క అనుభవాలు ఇంకా కొన్ని చెప్తే బాగుండే అని కొంతమంది అడిగితే యూట్యూబ్లో నేను ఈరోజు ఒక చిన్నపాటి అనుభవం రీసెంట్లీ ఈ మధ్యన జరిగింది, ఒక సంవత్సరం కింద, ఈ నెల రోజుల కింద జరిగినటువంటి విషయాలు ఈ వీడియోలో మనము కొంత చర్చించుకుంటే మీకు కూడా సాధకులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే శారీరకంగా ధ్యానంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అది భయపడే అవకాశాలు ఉంటాయి కనుక మా యొక్క అనుభవాలు అవి మీరు తెలుసుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటారని ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరంన్నర కింద మేము ఇక్కడ సిద్దిపేటలో ఇల్లు కట్టడం జరుగుతుంది. ఆ కట్టేటప్పుడు ఏమవుతుందంటే, అంటే ధ్యానం అంటే ఎప్పుడూ నిరంతరంగా ఇంకా అదే ఎల్లవేళలు ఉంటాం కాబట్టి, నేను ఇక్కడ నీళ్ళు కొట్టడానికి వచ్చి అదేదో కొన్ని సెల్ఫ్లు పోయటానికి అవి మెజర్మెంట్ తీసుకుంటుంటే ఆ మేస్త్రి వచ్చేసి ఆ మెజర్మెంట్ తీసుకుంటున్నాడు. అప్పుడు నేను నిలబడితే నాకు తెలియకుండా ఒక వెలుతురు, అంటే మధ్యలో గతంలో ఒక వీడియో చెప్పాను, అది వేరే సందర్భంలో, ఇది సంవత్సరం కింద జరిగినటువంటి విషయం చెప్తున్నాము. నిలబడుతుంటే బ్యాలెన్స్గా ఉండటము, ఒక వెలుతురు రావటం, ఒక చక్ 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 అని మెరవటం, అంత చుక్కల్లాగా ఎటు చూసినా అటు ఆ శూన్యంలో ఒక చుక్కల్లాగా అలా కనపడటం, అంతటా ఒక చైతన్యంలాగా కనపడటము. నేను బ్యాలెన్స్గా ఉంటున్నాను, అది ఏదో ఒత్తిడి లోపల స్పీడ్గా ఒత్తిడితోటి అట్లా రావటము. నేను ఇంకా ఆ వెలుతురులో ఇంకా నేను నిలబడే పరిస్థితి కూడా పల్స్ రేట్ కోల్పోతున్నాను అన్నట్టు. అప్పుడు పోయి నేను అరే ఏటో అవుతుందని పోయి అక్కడ కూకున్న తర్వాత మళ్ళీ జర కంట్రోల్ అయింది. మళ్ళీ వచ్చి ఒక 2 నిమిషాలు నిలవడంగానే మళ్ళీ అదే విధంగా అవుతుంది అన్నట్టు, ఫ్లోటింగ్. అది తీవ్ర స్థాయిలో వస్తుంది అన్నట్టు. వస్తుంటే అప్పుడు నేను అక్కడ రెంట్కు ఉన్నట్టు అక్కడ ఒక చోట, ఇదే సిద్దిపేటలోనే. ఇదేదో మనకు ఇంకా తీవ్రత స్థాయిలో వస్తట్టు ఉంది, మనకు నిలబడే వసతులు కూడా లేదని నేను బండి వేసుకొని వెళ్ళటం జరిగింది. కొంత దూరం పోగానే అక్కడ మళ్ళీ అది రావటం జరుగుతుంది అన్నమాట. అంటే అది ఫ్లోటింగ్, అది లోపల ఆ వైబ్రేషన్ అలా ఎక్కువ కావటము, నాకు బలహీనం కావటము, ఆ చైతన్యము అంటే ఒక వెలుతురు పూర్తిగా మనకు ఫోకస్ లైట్లు కనపడటము ఇలా జరుగుతుందని. సగం దూరం పోలేదు, ఇంకా ఇదేదో ప్రమాదం ఉంది, మనకి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయని స్టాండ్ వేసి అక్కడ ఒక ఇల్లు కొత్తది కట్టి ఉంది, షట్టర్ వేసి ఉంది అన్నట్టు, అది ఇంకా ఓపెన్ కాలేదు. అది అక్కడ కూకుంటే కొంతమంది అక్కడ వాళ్ళు అక్కడిక్కడ పోయేవాళ్ళు ఉంటారు కదా, మనకేమో వేషం ఉండే, ఇది గడ్డం మీట అంతా, వీడెందుకు కూకున్నారు అనుకుంటారని నేను సైలెంట్గా కూకున్న తర్వాత కూడా నాకు వసతి లేదు, ఇంకా కూకునే వసతులు కూడా లేనప్పుడు ఏం చేశాను, ఇంకా ఎవరు మనకి నిలబడే పరిస్థితి లేనప్పుడు ఎవరు చూస్తే మనకేందని అక్కడ పెద్ద జనాలు ఏం లేరు, అక్కడొక ఇల్లు ఉంది. షట్టర్ దిక్కు తలకాయ చేసి పండుకున్నాను. ఇంకా పండుకుంటే హాయిగా ఉంది, సుఖంగా ఉంది అన్నట్టు. అంటే పల్స్ రేట్ టోటల్గా పడిపోయింది, ఆ వెలుతురు గోచరం అవుతుంది. అటు సైడ్ పండుకున్నాను, ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నాను. అంటే నడవలేని పరిస్థితి ఉంది. తర్వాత మెల్లగా మళ్ళీ కంట్రోల్కి వచ్చింది ఆ బాడీ నాకు. అంటే అది ఆ చైతన్యం కనబడుతుంది, కానీ కొంచెం కంట్రోల్ వచ్చింది. అప్పుడు మళ్ళీ మెల్లగా ఆ బండి స్టార్ట్ చేసి ఎలా వెళ్ళానో తెలియదు, నా రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రేస్ అయింది, ఫుల్ రేస్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పూర్తిగా ఎటు చూసినట్టు వెళ్తురు, ఆ చైతన్యము, ఆ స్థితి లక్షణాలు ఉన్నాయి. ఇక నేను అన్నం కూడా తినలేదు, టపటప్ వచ్చేసేసి ఆ లోపల తలపేయలేదు అన్నట్టు. ఇంకా అంటే కొంచెం ఏంది ఇది ప్రాబ్లమ్స్, ఇంకా శారీరక ప్రాబ్లం, నేను ఒకవేళ లేవలేకుండా పరిస్థితి ఏంది అని ఆలోచించి నేను ఒక్కనే ఉంటున్నా కాబట్టి ఆ గడియ వేయకుండా తలుపు దగ్గర వేసి లోపల వచ్చేసి ఫ్యాన్ వేసుకొని పండుకుంటే హాయిగా ఉంది. కానీ సూక్ష్మాది సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది మనసు.
మళ్ళీ రాదేమో అనే భయంతో అక్కడ దాన్ని గడి కూడా వేయలేదు. ఒకవేళ నేను అలానే అన్కాన్షియస్గా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ కిరాయికున్న వాళ్ళు ఓనర్స్ వచ్చి చూస్తారనే భావంతో దానికి తలుపు కూడా వేయలేదు. తర్వాత సాయంత్రం పండుకున్న లేచిన తర్వాత 4 గంటలకు 4:30కు లేచి మళ్ళీ ముఖం గిట్ట కట్టుకుంటే బాగానే ఉన్నాను. ఏ టాబ్లెట్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ మంచిగానే తిరుగుతున్నాను, వస్తున్నాను, పోతున్నాను. ఇలాంటి అనుభూతి అంటే భయపడే అవసరం లేదని చెప్తున్నాను మీకు. తర్వాత రీసెంట్లీ ఒక 2 నెలల కింద జరిగినటువంటిది ఇంకా అమోఘమైనటువంటి స్థితి లక్షణాలు. తర్వాత 2 నెలల కింద కూడా అలానే చాలా ఇంకా ఇదో కొత్త రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నట్టు. అంటే వెళ్తురు కంపల్సరీ, కానీ శారీరకంగా అన్ని రకాల అటాక్ అయినట్టు, నడుము నొప్పిలాగా ఇవన్నీ శరీరంలో అన్నీ పట్టేసినట్టు, ఇంకా మనం చాలా బీమారు పడ్డట్టు గోచరమైంది. అంటే ఇట్లా ఊడవలేక కూడా పోతున్నాను అన్నట్టు, అంత ఎఫెక్ట్తో వచ్చింది ఈసారి. తర్వాత నేను భయపడలేదు, ఎందుకంటే నాకు ఇవన్నీ తెలుసు. ఏవి వచ్చినా కానీ సాక్షిభూతంగా చూస్తున్నాను, అవే వెళ్ళిపోతున్నాయి కనుక మనకు హాస్పిటల్తో పని లేదనే ఆలోచనతో అలా చేశాను. ఒకరోజైతే పూర్తిగా ఇట్లా సొలుక్కుంటూనే పోతున్నాను. తర్వాత 2వ రోజుకి వచ్చేసి అక్కడ ఎందుకైనా మంచిదని హాస్పిటల్లో పోతే ఆయన బీపీ కొంచెం డౌన్ అయిందని ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంజెక్షన్ అవసరం లేదు, తక్కువ అవుతుంది అన్నారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఇది 3 రోజులు వచ్చింది కదా, ఈ 3 రోజులలో ఏమవుతుందంటే మనం ధ్యానంలో కూకున్నప్పుడు దృశ్యాలు కనపడుతున్నాయి అన్నట్టు. అంటే మనకు తెలియకుండానే అన్ని సీనియర్స్ అన్ని సినిమా ఎట్లా చూస్తామో అట్లా అన్ని ఉద్యానవనములు, రంగురంగులు ఏవో ఎక్కడనే మనకు తెలియకుండా అన్నీ చూపెట్టడం జరుగుతుంది. మనం ఇట్లా కళ్ళు మూసుకొని సంకల్పిస్తే ఆ సంకల్పానికి సమాధానాలు వస్తున్నాయి. అంటే ఆ వైబ్రేటింగ్, ఆ ఓపెనింగ్ అయినప్పుడు, ఆ సూక్ష్మం కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి అన్నట్టు. ఆ దృశ్యాలు మన అంటారో లేవు, కానీ వాస్తవానికి కనపడుతూ ఉన్నాయి క్లియర్గా 100%గా. వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నారు. మనం ఏదైనా చిన్న సంకల్పాలు చేస్తే ఆ సంకల్పానికి సమాధానాలు రావటం జరిగింది. అమ్మ ఇది కొత్తదనం ఉందే, ఇది ఇన్ని రోజులు కనపడుతుంది కానీ సమాధానాలు రాలేదు, ఇప్పుడు మనకు సమాధానాలు వస్తున్నాయి, ఓపెన్ అవుతుందేమో అనుకున్నాను నేను మన లోపల. అలా ఆ వైబ్రేటింగ్ 3 రోజులు ఉంది. దాని తర్వాత మళ్ళీ పోవటం జరిగిన తర్వాత కూడా ఆ దృశ్యాలు తక్కువ అయినాయి, కొంచెం మనకు మన ఎండలో లేకుండా పోయింది అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఉదాహరణకి మనము వంట వండినప్పుడు బియ్యం పెడతాం. బియ్యం పెట్టినప్పుడు దాంట్లో నీళ్ళు బియ్యం కడిగి పోసేసి మూత పెట్టి కింద మంట పెడతాం. మంట పెట్టినప్పుడు కొంతసేపటికి అది వేడై ఉడికి 100% డిగ్రీ వచ్చినప్పుడు అది ఉబలాంచుతుంటుంది. ఉబలాంచినప్పుడు కదా ఆ బియ్యం అన్నీ ఉడికి అది ఈ నీరంతా ఇనికి ఆ బియ్యము అన్నముగా మారేది, మెత్తగా మారేది. అప్పుడు తినడానికి అవకాశం ఉంటుంది అది అన్నం. అదేవిధంగా మన లోపట ధ్యానాగ్నితోటి వైబ్రేట్ అవి గత జన్మల కర్మలన్నీ దగ్ధం కావాలంటే 72,000 నాడులు మనకు సూక్ష్మ శరీరానికి ఉంటుంది. మనం మంట పెట్టి తీవ్ర స్థాయిలో మంట పెట్టితే ఆ మంట మండుతూ ఈ శరీరం లోపట వైబ్రేట్ అవుతుంది అన్నట్టు, వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేషన్ అవుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ అనుభవాలు వస్తుంటాయి. మేమందరం చాలామంది అనుకుంటారు మేము ధ్యానం చేస్తున్నాము, మేము ఎన్నేళ్ళు సొంత చేస్తున్నాం, ఏ వైబ్రేట్ లేనిది, ఏ అనుభవాలు లేనిది ధ్యానం ఏం చేస్తున్నట్టు. ఇక్కడ ఏంటంటే ధ్యానంతో పాటు సద్భావన, ధర్మంగా నడవాలి, సత్వగుణంతో ఆచరించాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి ధర్మానికి. అంటే ధ్యానానికి తోడుగా ఇంకా చాలా అన్ని నవరంధ్రాలు మూయాలని చెప్తారు. అవి అన్ని నవరంధ్రాలు అంటే చూసిందల్లా కావాలంటాము, అది కోరిక, ఆ కోరిక తీసేసేయాలి. చెడు వినటము అవి తీసేసేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము నాలుక ఇది తీసేయాలి. ఇవన్నీ కూడా అంటే మనకు ఉన్నటువంటి ఏవైతే వైబ్రేట్ చేసేటివో అవన్నీ కూడా ఎరేజ్ చేసేసి మన సద్భావంలో పాజిటివ్గా నేను నడిస్తే అవిటికి
సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. అంటే ఉడకటానికి నీ ధ్యానం చేసిన దానికి అంటే కారకుండా నిశ్చలంగా అది వైబ్రేట్ అయిపోయి లోపల ఉడుకుతూ ఉంటే నీ కర్మలు దగ్ధమవుతున్నాయి. గత జన్మ జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధమని భగవద్గీతలో చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ మనకు వేమన్న గారు ఏం చెప్తుందంటే, మ్రానులోని అగ్ని మరియుండగా వచ్చు, మ్రానులోని అగ్ని కలవి కాదు, మ్రానులోని అగ్ని మర్యాద సంసారి, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ చెట్టుకు పోల్చుతున్నాడు. కొన్ని చెట్లలో అగ్ని ఉంటుందండి, సహజంగా ఆ లోపల అగ్ని పుడుతుంది అన్నట్టు. అది అగ్ని అందులో చెట్లనే తయారవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ వేమన్న గారు ఏమంటారంటే, ఆ చెట్టు లోపల అగ్ని ఉంటే చెట్టుకు ప్రమాదం లేదు, కానీ అదే అగ్ని బయటకు వస్తే ఆ చెట్టునే కాల్చివేస్తుంది. మ్రానులోని అగ్ని మరీ ఉండవచ్చు, ఉంటే ఏం ప్రమాదం లేదు. అగ్ని నుండి మ్రాను కలవి కాదు, అంటే అగ్ని లోపల అదే మ్రాను ఆ చెట్టు వేస్తే చెట్టును దహించి వేస్తుంది. ఏది దాంట్లో పుట్టిన అగ్నే ఆ చెట్టునే దహించి వేస్తుంది. అంటే మ్రానులోని అగ్ని మర్యాద సంసారి, అంటే మ్రానులోని ఆ చెట్టు లోపల ఉన్నటువంటి అగ్ని మర్యాద సంసారిగా ఉంటుంది. అదేవిధంగా మన లోపల క్రోధము, మన శరీరంలోనే క్రోధం ఉంది. ఆ క్రోధము ఉత్పత్తి కాకుండా అలా ఉంటే ప్రమాదం లేదు శరీరానికి, కానీ ఆ క్రోధము బయట వస్తే తననే కాల్చివేస్తుంది. తన కోపమే తన శత్రువు, తన కోపమే తన్ని దహించి వేస్తుంది. ఇక్కడ ఏమంటారు, నీ లోపల ఆ కోపము అణిగి ఉన్నంతసేపు మర్యాదగా సంసారిగా ఉంటుంది. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇతరులను కాలుస్తుంది, నిన్ను కాల్చివేస్తుంది. క్రోధం అంత డేంజర్ అది. అందుకని మనము ఇక్కడ ఏం చేయాలంటే అన్ని విధాలా అటాక్ చేయాలి. మనసులో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతుందో అన్ని విధాలు అటాక్ చేయాలి, విషయాలకి అటాక్ చేయాలి, కామక్రోధాన్ని గమనించి పక్కకు పెట్టాలి. అన్ని విధాల కంట్రోల్గా ఉండి, ఒక డిసిప్లిన్గా ఉండి, ఒక దీక్షగా ఉండి, ఒక కఠోరమైన తపస్సుగా ఉండి మనము ముందుకు వెళ్తే ఎంతో కొంత మాయ పక్కకు జరిగి మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కనుక చక్కగా ఈ సందర్భంలో ఏం తెలియబడుతుందంటే, చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఎంతో కొంత వైబ్రేషన్ అవుతుంది, ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. భయపడే అవసరమే లేదు. శరీరం ఎంత కుంగినా, ఎంత బ్యాలెన్సింగ్ ఉన్నా, ఎంత చక్కెర వచ్చినా ఏమి భయపడే అవసరం లేదు. ఇదంతా కూడా వైబ్రేషన్, మన ధ్యానం యొక్క ఫలితమే. ఏదైనా అలా వచ్చి ఉంటే మనం సంతోషపడాలి. అది కూడా 1 రోజు 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే డౌట్ వస్తే హాస్పిటల్కి పోయి చెక్ చేసుకోవటం మంచిది. కనుక మనం చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు చక్కగా అనుభవాలు రావాలి, మన మనసు మారాలి. ముందు అనగననగ రాగ మతిజీళ్ళు చుండును, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలు. అంటే ఒకేసారి రాదు, ఇది మెల్లమెల్లగా ఏదైనా అది వస్తూ ఉంటుంది అన్నట్టు జ్ఞానం అనేది. అందుకని అందరూ ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకొని మనం కూడా ఆ మహాత్ముల కోవకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.